ఇంకా 5వ రాశి సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, సంపూర్ణంగా 4 పాదం. ఉత్తర నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా అనేక విధమైనటువంటి విషయాలు, కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, అష్టమాన రాహు ఉన్నాడు, సప్తమంలో శనైశ్చరుడు ఉండడం, ఆ బృహస్పతి కూడా మారుతూ ఉండడము. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, 2 ఆదాయం అయితే 14,000 చూడండి, చాలా భిన్నంగా. ఇందాక కర్కాటక రాశికి వీరికి చాలా భిన్నమైనటువంటి స్థితి. పాపం సంపాదించుకున్నది పోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఇంకొక సలహా కూడా చెప్తాను, చాలా అద్భుతమైన సలహా. దాన్ని మీరు పాటించండి. దాన్ని పాటించడం చేత ఈ ఇబ్బందులు పోతాయి. అంటే వ్యయం ఎక్కువ ఉన్న సందర్భంలో, మాకు గురువు గారు చాలా ఖర్చు అవుతున్నదండి, సంపాదించింది ఆగట్లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతారు. మీరు ఒక ఆస్తి కొనండి, అప్పు చేసి ఆస్తి కొనండి. అప్పు చేసి మిగతాయి కొనడం పనికిరాదు. ఆస్తి, ఒక ఇల్లు, ఒక ప్లాట్ లోన్లు తీసి కొనండి. ఎట్లయినా డబ్బులు ఖర్చు కావాల్సిందే. ఆ ఖర్చు అయినటువంటి డబ్బు ఎటు వెళ్తుంది? మళ్ళీ మీ యొక్క స్థిరాస్తులు ఇంకేదో పోగు చేశారు కాబట్టి దానికి పోతుంది. పోనివ్వండి, మళ్ళీ మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా. ఆ విధమైన ఉపాయం ఇట్లాంటి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం ఉన్నటువంటి వారికి మనం ఇవ్వాల్సినటువంటి సలహా. ఈ రాశి వారికి అయితే ముఖ్యంగా ఆ సలహా వర్తిస్తుంది. 2 ఆదాయం 14,000 కదా. రాజపూజ్యోమానాలు కూడా అంతేనండి. 2 రాజపూజ్యం 2 అవమానం. పాపం అక్కడైనా ఏదైనా ఫలితం కలుగుతుంది అనుకుంటే అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేయగా, సప్తమంలో శనైశ్వరుని యొక్క ఇబ్బంది చేత కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం, అవివాహితులకు చాలా ఆలస్యం కావడానికి అవకాశం ఉంది. వీరు చేయాల్సింది ఏమిటి అనంటే, అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అష్టమాన రాహు యొక్క ఇబ్బందులు పోవడానికి, ఈ యొక్క సప్తమంలో శనైశ్వరుని యొక్క ఇబ్బందులు పోవడానికి, రాజకీయ నాయకులకైతే నేను చెప్పాల్సిన అంశం, ఓటమి తప్పదేమో అనుకుంటున్నాను ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి. ఎందుకంటే సంఘంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఉన్నాయి. ఎక్కువ వ్యయం పెట్టడం పనికిరాదు. ఈ కాలంలో రాజకీయం అంటేనే చూస్తున్నాం కదా, ఓట్లు కుమ్మరించడం తప్ప అప్పులు సప్పులు చేయడం, పూర్వాపరాలు ఏవైతే సంపాదించారో పోగు చేసిందంతా కూడా వేలకు వేలు ఒక్క ఓటుకు పెట్టడం కూడా, పెట్టుబడి పెట్టి తీసుకునేటువంటి స్థితికి జారిపోయారు. అట్లాంటి పరిస్థితి, ఇబ్బంది అయ్యేటువంటి స్థితులు ఉన్నాయి. ఆ విధమైన స్థితిని కోరు తీసుకొచ్చుకోకండి. మీరు నిలబడమే వద్దు అని చెప్తున్నాను. ఈ సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు మన మీడియా ద్వారా చెప్పేది ఏమిటి అనంటే, మీరు రాజకీయాల్లో నిలబడకండి, ఇబ్బందులు కొని తీసుకొచ్చుకోకండి, మీరు ఆ ఖర్చులు పెట్టి మీ ఆస్తిపాస్తులు పోగొట్టుకోకండి. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మన ద్వారా. చూడండి మీరు కనుక ఈ రాశి వారు చేయాల్సిన ఆరాధన, మంగళవారం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి అమ్మవారికి ఆరాధన చేసుకోండి. ఖడ్గమాల స్తోత్రాన్ని చదవడం చేత వీరికి అత్యంత శుభం కలుగుతుంది. దానితో పాటు మీరు చేయాల్సిన ఆరాధనలో ఇంకొకటి, శివపంచాక్షరి స్తోత్రాన్ని కూడా చదవండి. మంచి సత్ఫలితం పొంది సుఖవంతమైన జీవితం కలుగుతుంది.